నిన్న రాజ్యసభ టీజర్ కదండి, చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? రాజ్యసభ టీజర్ నిన్న రిలీజ్ అయింది. టీజర్ చాలా బాగుంది. ప్రభాస్ చాలా వింటేజ్ ప్రభాస్ గా కనిపించాడు. ప్రభాస్ అన్నని మా ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నామో అంతకు మించి ప్రభాస్ అన్న ఈ సినిమాలో కనిపించడం జరిగింది. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. మారుతి గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. సినిమా డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మా ఫ్యాన్స్ అందరం భావిస్తున్నాం. ఒక దేవుని చూసినట్లు అనిపిస్తుంది మాకు. ప్రభాస్ అన్నని చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ ప్రభాస్ అని చూస్తుంటే చాలా బాగున్నాడు ప్రభాస్ ఈ మూవీలో. చాలా కొత్తగా ఉంది, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ అలా చూడటం చాలా సంతోషంగా ఉంది. హలో హలో, బండి కొంచెం మెల్లగా. చాలా ఇయర్స్ తర్వాత ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎందుకంటే ప్రభాస్ అన్న చాలా వేరియేషన్స్ లో మూవీస్ చేస్తున్నాడు. కల్కి అని, సలార్ అని మీరు చూస్తూనే ఉన్నారు. యాక్షన్ మూవీస్ ఫస్ట్ టైం ఒక కామెడీ పిక్చర్ గా, కామెడీ థ్రిల్లర్ గా మారుతి డైరెక్షన్ లో రాబోతుంది ఈ రాజాసాబ్. డెఫినెట్ గా సినిమా మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందని కూడా మేము అందరం అనుకుంటున్నాం. డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తేనే. కెరీర్ పిక్ లో ఉండగా ప్రభాస్ గారు ఈ ప్రయోగం ఎలా చేశారు అనుకుంటున్నారు? అంటే అంటారు కండి, అది ఖచ్చితంగా అన్ని మూవీస్ ట్రై చేయాలి. ఒక జోనర్ లోనే మూవీలు చేయకూడదు అన్నది ప్రభాస్ అన్న ని ఆదర్శంగా తీసుకోవచ్చని మా ఆలోచన. అన్ని మూవీస్ చేయాలి, అన్ని కామెడీ పిక్చర్స్ చేయాలి, యాక్షన్స్ చేయాలి, థ్రిల్లర్స్ చేయాలి, ఫ్యాంటసీ అన్ని చేయాలి. ప్రభాస్ అన్న అన్ని ట్రై చేస్తున్నాడు, అన్నిట్లో విజయం సాధిస్తున్నాడు. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట.